ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట: అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకును, భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనము. నిజమే. ఎప్పుడు ప్రతి విషయాన్ని సిల్లీగా తీసుకుంటూ జనాల మీద సెటైర్లు వేసుకుంటూ ఇంకా ఇదే జీవితం అంటేనే సరదాగా జీవించడం అనుకునే వారి వద్దకు వెళ్ళి, ఇది కాదురా జీవితం అంటే లైఫ్లో సీరియస్నెస్ ఉండాలి, మనకు ఒక గోల్ ఉండాలి, దేవునిపై ఆధారపడాలి అని ఇంకా తన జీవితానికి ఉపయోగపడే అనేక విషయాలు చెప్తూ బుద్ధి కలిగించే మాటలు చెప్తే అవి వారికి వినసొంపుగా ఉండవు, విసుగ్గా ఉంటాయి. వారి యొక్క ముఖమే చెప్పేస్తుంది ఈ మాటలు వారికి నచ్చడం లేదని. నేను చేసేది మాత్రమే కరెక్ట్, నేనే గొప్ప అనుకునే భక్తిహీనులను గద్దించడం, మాట వినని అపహాసకులకు బుద్ధి చెప్పడం, ఇవి మనకి నిందను అవమానాన్ని తెస్తాయంట. వారికి బుద్ధి చెప్తుండగా వీడు కూడా నాకు చెప్పేవాడే అని నీ గతాన్ని లేదా నీ వ్యక్తిత్వాన్ని బట్టి జనుల ఎదుట నిన్ను అవమానపరిచే అవకాశం చాలా ఉంది. కాబట్టి అలాంటి వారితో జాగ్రత్తగా మెసులుకోవాలి. జ్ఞానం కలిగి ప్రవర్తిస్తూ అటువంటి వారిని మార్చుకోవాలి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.